అన్ని మాకు ఆడుకునే బొమ్మలు, మాకు వస్త్రములు, మాకు ఆడుకునే బొమ్మలు, ఆడుకునే బొమ్మలు కానీ మీ వస్త్రాలు కానీ తగిన వస్తువులు అన్ని తేవాలంటున్నావు. మా ఏడుగురికి మంచి వస్త్రము అలాగనా? అవును. తలయోలారా మీకు తగినట్టి తలయోలారా మీకు వరసినావన్నీ తలయోలారా నేను తప్పక తెస్తానమ్మా. మీరు ఏ మాత్రం మిగపడకండి. బొమ్మలు మంచిగా మిగిలిన దేవాలంటున్నారు. మేము కోరిన వస్తువులు ఏ ఒక్కటి మాత్రం తక్కువ లేకుండా అన్ని దేవాలంటున్నాం జనక. అయితే మీరు ఏ కోరుకున్నాయో అవి తప్పకుండా తెస్తా తల్లి. అయితే ఆ విధంబుగా నా భోజరాజు గౌరమ్మున బిడ్డలు సొమ్ములు తోలంతాలు మొత్తము అందరూ కలిసి నాకు నిర్మాణాన్ని కోరి ఉన్నారు. మాణిక్యాల దేవి వచ్చి ఏమనుచున్నదన్నా అలంకరించరిగా ఏమిటి చూడు, ఆ యొక్క రాజు నవభోజరాజు ఏం చెప్పిండంటే నీకు
ఏ దేశమైనా తిరుగు, అవును ఎక్కడన్నా ఓ నువ్వు కానీ నాకు తగినట్టు భార్యని తెమ్మని అన్నాడు నీతోటి. అవును నాతోటి ఆ మాట చెప్పినాడు కాదు. నేను దేశాలు తిరిగి నిన్ను కోరుకొని ఆయనకు లగ్నం చేయడానికి అయితే అయితే ఆ యొక్క 5 దేశాలు తిరుగు, ఎక్కడన్నా తిరుగు, 12 రాజ్యాలు తిరిగినా సరే కానీ నాకు తగిన కన్యను తీసుకొని రమ్మని మీ యొక్క రాజు తోలి ఉండడా, తోలి ఉన్నాడు, పెళ్లి చేసుకుంటాడట. సరే కానీ ఆ యొక్క రాములను పిలిపించుము. కళ్యాణం సూతమురా రండి మాణిక్యాల దేవిని, కళ్యాణం సూతమురా రండి, కళ్యాణం సూతమురా రండి, కళ్యాణం సూతమురా రండి, కళ్యాణం సూతమురా రండి మాణిక్యాల దేవిని, కళ్యాణం సూతమురా రండి, కళ్యాణం సూతమురా రండి, ఆ యొక్క దండలు మార్చుకోలేదే, దండలు మార్చుకోవాలన్నా, నా దండ నీకు సరే కట్టేనా మేము రాము మిత్రమా, ఏమిటి ఈ పులతిని చూసితే నాకు ఏదో ఆడి కలగటట్టు కొడుతున్నది. ఏమిటి నాకు నువ్వు తీసుకొచ్చిన కన్య ఆ యొక్క ఆమె చూస్తే నాకు ఏదో అనుమానం వస్తున్నది, నాకేదో తలపెట్టేటట్టు కొడుతున్నది. నా బిడ్డలకు నాకేమన్నా హాని కలుగుతుంది అయ్యా, నాకేదో నాకు భయం తోస్తున్నది కదా. ఆమె ముఖం చూస్తే నాకు ఏదో హాని తలపెట్టేటట్టు కొడుతున్నది. నాకేమన్నా అపకీర్తి జరుగుతుంది అయ్యేది, నాకు మంచి జరుగుతుందా? దేశం తిరిగి నేను మంచి నీకు నచ్చినటువంటి కార్యం తోడుకొచ్చిన ఏం రాదు నీకు, అటువంటి ఏ మాత్రం ఇబ్బంది పడక ఏదైనా హాని తలపెట్టును అని నాకు తోచుతున్నది. నాకు నాకా ఏదన్నా నాకు భయం అవుతున్నది కదా. ఆ యొక్క మనము అయితే మిత్రమా, ఇల్లు నా బిడ్డలు మా దగ్గర ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇళ్లను తీసుకుపోయి అక్కడ ఢిల్లీ పట్నం విడిచిపెట్టి వస్తాను. అమ్మలారా తనయోలారా మనము తరుణావన ఢిల్లీకి
పోదాం తల్లి. ఎందుకు అక్కడ మనకు పని ఉన్నది, అక్కడ మనం వెళ్ళిపోవాలి. పిన్ని వద్దన ఓ నాయనా జనక, మేము మాత్రం నీ ఎంబడి ఢిల్లీకి రాలేము కావున మా యొక్క పిండి ఉన్నది అల్లారుముద్దుగా మమ్మల్ని చూసుకుంటది. మేము మా యొక్క పిండి వద్దనే ఉంటాము జనక. నాకు మార్చులారా మటన్ బెల్లం తెచ్చుకోండి ఉండాలి దగ్గర. నీ దగ్గర పెట్టడానికి బెల్లం తెచ్చేదట. నాకు మార్చులారా అది ప్రేమతో మేము అచ్చేదా మిమ్మల్ని ఆయనతో మంచిగా చూసుకుంటా. ఎందుకంటే మీకు తల్లి లేదు బిడ్డ. నేనే తల్లి మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకుంటా నాకే కది. అంటే కలులారా నాన్న పోదాం రండి. పిన్ని దగ్గర వద్దు, మనం వెళ్ళిపోదాం రా. లేదు నాన్న, పిన్ని వద్దన మేము ప్రీతితో మేము పిన్ని వద్దని మేము ప్రీతితో ముందుము. మమ్మల కన్న తల్లి పోలే కాదు, ప్రేమతో చూస్తుంది. మా అమ్మ చూడు, మా అమ్మ మొగం ఎంత ముద్దుగా అనిపిస్తుంది. బంగారు పూలు పిన్ని దగ్గర ఉంటాంటురా. అమ్మా అట్లయితే మంచి
పిండి దగ్గర మీకు ఉండాలనిపిస్తే ఉండండి. నేనైతే ఆ యొక్క ఢిల్లీ కచేరికి పోవాలి. అక్కడ ప్రజలు ఎక్కట్లో ఉన్నారో నీ ఎమ్మటి వస్తే మాకు అక్కడ ఏమి జలములు దొరుకుతాయో వస్త్రములు దొరుకుతాయో దొరకయో. ఇక్కడ ఉంటే మా అమ్మ లక్కనే కన్న తల్లి వల్ల చూస్తూ ఉంటుంది మా అమ్మ. నాయనా చిలక అయ్యో మా గోరు వస్త్రం మంచిగా దేవాలే కన్నా అంటే మీకు ఏమి ఇష్టమైనవి అవి తెచ్చితే ఒకవేళ కోపంతో తెస్తే మేము ధరించుకోము తీసుకోము అట్లా అమ్మాల మీరు అడిగినా సమ్మతికి అయినటువంటి బొమ్మలు తెస్తానంటున్నావా? సోసుకోకలు మా కోసము దేవాలే కానీ మాకు తగినట్టు మెట్టలు అద్దాల రైతులు కొన్ని మిగిలినట్టుగానే తీసుకురామంటున్నాం జనక. అంటే మీరు ధరించాక కూడా సొమ్ములు ఏమైనా తెస్తా తల్లి, మీకన్నా నాకు ఎక్కువ ఏమున్నది. అవునా? సరే అమ్మా.
ఇక మీరు మంచిగుండరు తల్లి. సరే నాయన నువ్వు తొందరగా రావాలి. ఏమన్నా మిమ్మల్ని మీ పిన్నమ్మ ఏమన్నా ఇబ్బంది పెడితే నాకు లెటర్ ద్వారా లేదు నాన్న అటువంటిది ఏం కాదు. సరే నాకు లెటర్ ద్వారా వేయండి. లేదు అటువంటిది ఏం కాదు కదా. అయితే మన చెలికథలతోటన్నా మన మంచి వర్గులతోటన్నా నాకు ఇన్ఫార్మ్ చేయండి. సరే నాన్న మా పెళ్లి అంటే అలా నాడు ఫోన్లు లేవు కానీ ఆ లెటర్లతోటే పోయేది కాబట్టి ఫోన్లు చేసేది లేదు కాబట్టి లెటర్ వేయమంటారు.